హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ఏదైతే మెట్రో ఛార్జీల పెంపుదల కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు మెట్రో సంస్థ కానీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈరోజు సిపిఎంఎల్ వాళ్ళు ఏదైతే ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సో వారిని అడిగి తెలుసుకుందాం వారి డిమాండ్ ఏంటో. నమస్తే అన్న. నమస్తే అండి. ఎల్ఎన్టీ సంస్థ మరియు ప్రభుత్వం రెండు సంస్థల మధ్య కొనసాగుతున్నటువంటి హైదరాబాద్ మెట్రో సంస్థ గత వారం 10 రోజులుగా మెట్రో ఛార్జీలు పెంచాలని, అది కూడా 25 నుంచి 30% ఛార్జీలు పెంచాలనేటువంటిది నిర్ణయంతో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రేపు 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 10వ తేదీన సరాసరిగా అమలుకు పూనుకుంటామని చెప్పేసి ఈ మధ్య పత్రికల్లో వస్తున్నది. ఇది వాస్తవంగా దుర్మార్గమైనటువంటి విషయంగా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ అనేక ధరలతోటి అస్తవ్యస్తంగా ఉండేటటువంటి సాధారణ జనాల వేతన జీవుల యొక్క అవస్థల్ని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు మళ్ళీ వాళ్ళు తాటికాయ మీద నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు ధరలు పెంచుతామని అనటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. 25 నుంచి 30% అంటే 5 నుంచి 15 రూపాయల దాకా పెరుగుతుంది. ఈ 5 నుంచి 15 రూపాయలు అంటే రోజుకు 5 లక్షల పైగా జరిగేటటువంటి ప్రయాణికుల పైన ఈ భారాన్ని వేస్తే అది ఎన్ని లక్షలు అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా 3 లైన్లుగా కొనసాగుతున్నటువంటి మెట్రో సంస్థ ఈరోజు అది ఏమాత్రం నష్టాల్లో లేదు. గతంలో కరోనాలో ఒకవేళ నష్టం వచ్చి ఉంటే ఆ నష్టాన్ని ఈరోజు మేము పూడ్చుకుంటామని మాట్లాడటం అనేటువంటిది, అది కూడా ప్రయాణికుల మీద వేయటం అనేటువంటిది సమంజసం కాదు. ఎందుకంటే కరోనా సమయంలో యావత్ సమాజం మొత్తం కూడా, అంటే రాష్ట్రము, దేశము, ప్రపంచము అన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి కరోనా కాలానిది. వాస్తవంగా వాళ్లే కాదు, ప్రజలు కూడా చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, అతలాకుతలమైనటువంటి పరిస్థితి కరోనా కాలంలో మనం చూసాం. దీన్ని ఈరోజు మేము నష్టాన్ని పూడ్చుకుంటామనేటువంటి పేరు మీద నెలకు 170 కోట్ల దాకా ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ఈ పెంపుదల ఎటువంటి సమంజసం కాదు అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. రవాణా అనేటటువంటిది వాళ్ళ సౌలభ్యం కోసం ప్రైవేట్ వాళ్ళని వాళ్ళు తీసుకోవచ్చు ప్రభుత్వం, కానీ దాని పేరు మీద ప్రైవేట్ సంస్థ ఏది అడిగితే అది ఇచ్చేటట్టుగా, ప్రభుత్వ సంస్థ వాళ్ళు కోరిందే తడవు అమలు చేసేటట్టుగా ఈరోజు కొనసాగేటటువంటి ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. అటు ఢిల్లీ కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు, అటు చెన్నై కావచ్చు, ఎక్కడైనా కూడా ఇట్లాంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా ఇంతకుముందే కొంతమంది మిత్రులు మాట్లాడారు, 12 సంవత్సరాలుగా ఆటో ఛార్జీలు పెంచలేనటువంటి ప్రభుత్వము అడగగానే మెట్రో ఛార్జీలు పెంచడానికి ముందుకు వస్తున్నారు అంటే మీరు ఎవరి ఛార్జీలు పెంచుతున్నారు, ఎవరి ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం ఉన్నది అనేటువంటి ప్రశ్న ఇప్పుడే మన రవాణా రంగ మిత్రులు, ఆటో కార్మికులు మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రజల వైపు నుంచి ప్రజల పరంగా ఉండేటటువంటి ఆలోచన కాకుండా ఏదైతే కంపెనీలు, ధనవంతులు లేదా మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేటువంటిది, ఆలోచించడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, 2 పార్టీలు, ఎస్యుసిఐ అన్నీ కూడా వాళ్ళందరూ కూడా హాజరై ముక్త కంఠంతో ఈ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. అదే సందర్భంలో ఉదయం సాయంత్రం విరివిగా చాలా రద్దీగా ఉండేటటువంటి కోచ్లు రద్దీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కోచ్లను పెంచాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదే సందర్భంలో ఉచిత పార్కింగ్ ఇవ్వాలనేటువంటిది, టాయిలెట్లను కూడా ఉచితంగా సౌకర్యం కల్పించాలనేటువంటిది కూడా ఈ 4 డిమాండ్లు అనేటువంటిది ప్రభుత్వానికి విన్నవించాలనేటువంటిది అన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా శాఖ వారికి ఈరోజు రౌండ్ టేబుల్లో వచ్చినటువంటి తీర్మానాలని వారి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. నా పేరు హన్మేష్, సిపిఎంఎల్ మాస్ లైన్ గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ. నా పేరు ఎస్ఎల్ పద్మ, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, సిటీ ప్రెసిడెంట్ని. ప్రధానంగా మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు మెట్రో ఛార్జీలను పెంచాలి, ఆక్యుపెన్సీ రేటు తగ్గిందని, అట్లాగే నష్టాల్లో ఉందనే పేరుతో రేట్లు పెంచాలనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని తక్షణమే విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు కరోనా టైంని అడ్డం పెట్టుకొని మెట్రో వాళ్ళు పెంచుతామని చెప్తున్నారు, నష్టాలు పోయింది అంటున్నారు. మరి అదే ప్రజలు
దాంట్లో ప్రయాణించే ప్రజలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, కార్మికులు పనిచేసేవాళ్ళు, సాధారణ ప్రజలు, వీళ్ళందరికీ కూడా కరోనా ఎఫెక్ట్తో ఉన్న ఆస్తుల్ని కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. మరి వాళ్ళకి సంగతి ఏంటి? వాళ్ళ జీతాలు ఎందుకు పెంచలేదు ప్రభుత్వం? వాళ్ళ గురించిన ప్రస్తావన ఎందుకు తీయట్లేదు? వాళ్లకు ధరలు పెరిగాయి, ఆదాయం తగ్గింది, ఉన్న జీవితం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భాన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వేతనాల పెంపుదల చేయడం మూలంగా ప్రయోజనం ఉంటుంది. ఆ వేతనాలు పెంచట్లేదు కానీ ధరలు పెంచుతాము అంటే అది ఉపేక్షించే విషయం కాదు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు మెట్రో ఎల్ఎన్టీ కంపెనీకి ప్రభుత్వం 270 ఎకరాల భూమిని ఇచ్చింది. 270 ఎకరాల భూమిలో ఏమైనా బిజినెస్ చేసుకోమని చెప్పినప్పుడు ఆ బిజినెస్ ద్వారా ఇంతకాలం వచ్చిన ఆదాయము ఎంత అనేది కూడా ఎల్ఎన్టీ ప్రకటించాలి. ట్రాన్స్పోర్ట్లో ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళ ప్రయాణికుల ఛార్జీలు మాత్రమే కాదు, ఆ ట్రైన్లో ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ నుంచి వస్తున్న ఆదాయం ఎంత, ఆ పార్కింగ్ స్థలాలు ఏవైతే ఇచ్చిందో ఆ స్థలాల నుంచి వచ్చిన ఆదాయం ఎంత అనేది కూడా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజా రవాణా వ్యవస్థని పటిష్టం చేయడము అంటే ప్రజలకి సులభతరంగా రవాణా చేయగలిగే పరిస్థితులు ఉండాలి. సులభతరంగా రవాణా కాకుండా కష్టమయ్యే పరిస్థితులు తీసుకురావడం అంటే మరి ఆ రవాణా సౌకర్యం ఎందుకు అనే ప్రశ్న కూడా ప్రజలకు వస్తుంది, కార్మికులకు వస్తుంది, అందరికీ వస్తుంది. కాబట్టి ఇది ఎల్ఎన్టీ సంస్థ ఆలోచించిన తీరు సరైనది కాదు. ప్రభుత్వం కూడా దానిని మా పార్టీలు, కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాలని, ఛార్జీలు పెంచకూడదని, అట్లాగే ఎంఎంటీఎస్ రైళ్లను కూడా పెంచాలని, అదేవిధంగా బస్సులను కూడా పెంచాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టం కావాలి, మరింత మెరుగుదల కావాలి, తక్కువ రేట్లతో దూర ప్రయాణాలు చేయగలిగే పరిస్థితులు కల్పించబడాలి. అప్పుడే ఫ్యాక్టరీలకు వెళ్ళేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళేవాళ్ళు కూడా టైంకి డ్యూటీలు చేసుకోగలిగినప్పుడు ఆ సంస్థల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. అట్లా ప్రజల అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని కోరుతున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.